టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఉదయం 9:30 న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా 9:30 ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా తరపున యువ ఆల్రౌండర్ మానవ్ సుతార్ డెబ్యూ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో ఛాన్స్ దక్కించుకున్న సుతార్ ఇండియా తరపున టెస్ట్ క్రికెట్ క్యాప్ అందుకున్న 319వ ఆటగాడుగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మానవ్ సుతార్ కు టెస్ట్ క్యాప్ అందించాడు. రాజస్థాన్ కు చెందిన ఈ 23 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ స్పిన్నర్ 2022 ఫిబ్రవరిలో ఏపీతో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అతడు 129 వికెట్లు తీసుకున్నాడు. ఇక బ్యాటింగ్ లోనూ తనదైన ముద్ర వేసిన మానవ్ సుతార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 945 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ మధ్య జరిగిన ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటన్స్ తరపున ఆడిన మానవ్ సుతార్ 4 మ్యాచ్లు ఆడి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ 11 లో ఏకంగా 6 మంది గుజరాత్ టైటన్స్ ఆటగాళ్లే ఉండడం విశేషం. సాయి సుదర్శన్, శుభమన్ గిల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, ప్రసిద్ధి కృష్ణ, మహమ్మద్ సిరాజులు ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ తరపున ఆడిన ఈ 6 ఆటగాళ్లు ఆఫ్ఘనిస్తాన్ తో ఈ తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆడుతున్నారు. ఇకపోతే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ శుభమన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే 32 బంతులు 24 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ మహమ్మద్ సలీం బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 44 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది టీమిండియా. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి 1 వికెట్ కోల్పోయి 96 పరుగులు చేసింది టీమిండియా. క్రీజ్ లో కేఎల్ రాహుల్ 37, సాయి సుదర్శన్ 32 పరుగులతో ఉన్నారు.